హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అపీల్ వీడియో యూట్యూబ్లో రీయూస్ కంటెంట్ వస్తే మనం అపీల్ వీడియో చేస్తూ ఉంటాం. సో అది ఎలా చేయాలి అన్నది నేను మీకు డీటెయిల్గా ప్రాసెస్ అన్నది చెప్తాను. ఓకే, సో అపీల్ వీడియో మనం ఎప్పుడు చేయాలి అంటే యూట్యూబ్లో మీదే ఒరిజినల్ కంటెంట్ ఉంది, మీరు ఎక్కడి నుంచి ఏదైనా ఇమేజ్ కానీ వీడియోస్ కానీ తీసుకోకుండా ఉన్నట్టయితే మీరు అపీల్ వీడియో చేయాల్సి ఉంటుంది. సో అయితే అపీల్ వీడియో ఎలా చేయాలి అన్నది చూద్దాం మనం ప్రాసెస్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో అపీల్ వీడియో చేసేటప్పుడు మనకి రీయూస్ కంటెంట్ అని ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మన ఛానల్లో ఎటువంటి వీడియో కూడా డిలీట్ అన్నది చెయ్యొద్దు. ఓకే, సో వీడియోస్ అయితే అసలే డిలీట్ చేయొద్దు. డిలీట్ చేసిన తర్వాత మనం అపీల్ వీడియో అయితే అసలే చేయొద్దు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి, వీడియోస్ అన్నది డిలీట్ అన్నది చెయ్యొద్దు. ఓకే, నెక్స్ట్, సో అపీల్ వీడియో ఇంకో విషయం ఏంటి అంటే హిందీ లేదా ఇంగ్లీష్లోనే అపీల్ వీడియో అన్నది చేయాలి. తెలుగులో చేస్తే కనుక మనం సబ్ టైటిల్స్ అన్నది యాడ్ చేసుకుంటూ ఉండాలి, అది చాలా పెద్ద ప్రాసెస్. సో అపీల్ వీడియో ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో లేదా హిందీలోనే చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సో అపీల్ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ 30 సెకండ్స్ అన్నది మన యూఆర్ఎల్ని చూపించాలి. ఓకే, సో యూఆర్ఎల్ని చూపించాలి. డాష్ బోర్డ్ ఉంటుంది కదా, ఓపెన్ చేసిన తర్వాత పైన యూఆర్ఎల్ని చూపించాలి, డాష్ బోర్డ్ని చూపించాలి, మన ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయని చెప్పాలి, ఇన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అని చెప్పాలి, ఏ డేట్లో క్రియేట్ చేశారో దాని గురించి చెప్పాలి, అన్ని మన ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ అన్ని ఇలా చూపించాలన్నమాట. ఓకే, దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందో యూట్యూబ్ స్టూడియోస్కి వెళ్ళిన తర్వాత అర్న్ దగ్గర ఉంటుంది కదా రీయూజ్డ్ కంటెంట్ అని, ఆ పేజ్ని కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసి వాళ్ళకి చూపించాలి, ఇలా వచ్చింది నాకు అని చెప్పి. ఓకే, సో దాని తర్వాత మీ ఛానల్ గురించి మాట్లాడాలి. మీ ఛానల్ గురించి అని అంటే ఏంటి అంటే లైక్ మీ ఛానల్ కేటగిరీ ఏంది అంటే ఇది కుకింగ్ ఛానలా, టెక్ ఛానలా, గేమింగ్ ఛానలా అని చెప్పి మీ ఛానల్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత సో ఇదంతా ఏంటి అంటే ఈ వీడియో మొత్తం 5 మినిట్స్లో అయిపోవాలి. సో 5 మినిట్స్లో అయిపోవాలంటే మీరు ఫాస్ట్గా మీ ఛానల్ గురించి కానీ మీరు ఎడిట్ చేసే దాని గురించి కానీ అంతా టోటల్ 5 మినిట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేసేయాలి అంటే మీరు కొంచెం స్పీడ్గా చేస్తూ చూపిస్తూ ఉండాలి అనమాట. ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలంటే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ క్లియర్గా చూపించాలి. ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలి అంటే మీరు మొబైల్ నుంచి ఎడిట్ చేస్తారు కాబట్టి మీ మొబైల్ ఫోన్ కూడా రికార్డ్ చేయండి. మీ మొబైల్ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించండి, అది ఏ మోడల్ అని చెప్పి అది కూడా ఒక క్లిప్ అయితే వేసుకోండి, అది కూడా చూపించాలి. ఓకే, సో ఇప్పుడు ఎడిటింగ్ పార్ట్. ఓకే, ఎడిటింగ్ గురించి మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ వాడతారు ఎడిటింగ్ కోసం అన్నీ చూపించాలి. అండ్ లైవ్లో ఎడిట్ చేయండి. వీడియో ఆల్రెడీ ఏదో ఎడిట్ చేసింది అక్కడ అటాచ్ చేయకండి. మీరు ఒక వీడియో గ్యాలరీ నుంచి తీసుకొని ఆ గ్యాలరీ నుంచి మీరు ఒక వీడియోకి ఎలా మ్యూజిక్ పెడతారు, ఎలా ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తారు, ఎలా ఇమేజెస్ యాడ్ చేస్తారు, ఎలా మ్యూజిక్ పెడతారు అన్నది ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎలా అయితే చేస్తారో అలా తొందరగా మీరు ఒక వీడియోని ఎడిట్ చేసేయండి, వాళ్ళ ముంగటే ఎడిట్ చేసేసి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి మీ గ్యాలరీకి. ఓకే, సో అదంతా కూడా మీరు క్లియర్గా అయితే అక్కడ చూపించండి. ఓకే, సో మీ ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా లైక్ వీడియోస్ అని అంటే ఇప్పుడు లైక్ మీవి పాపులర్ వీడియోస్ ఉంటాయి కదా, పాపులర్ వీడియోస్ షార్ట్స్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, ఏవైతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి పాపులర్ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ని ఓపెన్ చేసి క్లియర్గా చూపించండి. ఇందులో మనం కింద చూపిస్తాం కదా వీడియో అంతా ఇట్లా స్పీడ్గా వెళ్ళేటట్టు ఒకసారి చూపించండి, ఇందులో అంతా ఒరిజినల్ కంటెంటే ఉంది అని చెప్పి మనం వాళ్ళకి ఒక ప్రూఫ్ ఇస్తున్నట్టు, అంటే నేను ఎక్కడ కూడా రీయూజ్డ్ కంటెంట్ వాడలేదు, ఇదంతా నా ఒరిజినల్ కంటెంటే అని అన్నట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అనమాట ఇవన్నీ చూపించడానికి. సో మనం అలా చూపించాలి. లాంగ్ వీడియోస్లో ఉన్న పాపులర్ వీడియోస్ ఒక 2-3 చూపించండి, షార్ట్స్లో కూడా పాపులర్ వీడియో ఏదైతే ఉందో అది కూడా చూపించండి. ఓకే, సో ఇదంతా మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటంటే నేను ఒరిజినల్ కంటెంటే వాడుతున్నాను, డూప్లికేట్ వాడట్లేదు, ఏది కూడా వాడలేము అని చెప్తున్నాం అంతే. ఓకే, సో దీని తర్వాత మొత్తం వీడియో అన్నది అన్ని క్లిప్స్ అన్నది యాడ్ చేసుకొని ఒక వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఓకే, రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లోడ్ సెక్షన్కి వచ్చి యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు మనం జస్ట్ టైటిల్లో అపీల్ వీడియో అని పెట్టాలి. ఓకే,
అపీల్ వీడియో అని పెట్టాలి. ఏ ట్యాగ్స్ పెట్టొద్దు, ఏ హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ కూడా ఏవి యాడ్ చేయొద్దు. ఓకే, సో అప్లోడ్ చేసి అన్లిస్ట్లో అప్లోడ్ చేయాలి. ఓకే, వీడియోనైతే అప్లోడ్ చేసేసిన తర్వాత యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చి ఎర్న్ సెక్షన్లో మీకు రీయూస్ కంటెంట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కింద సబ్మిట్ అపీల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ డౌన్లో మీకు ఏంటి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో యూఆర్ఎల్ అన్నది పేస్ట్ చేసేయాలి. ఓకే, పేస్ట్ చేసేసిన తర్వాత మీకు అక్కడ ఏమంటారంటే 14 days టైం పడుతుంది అని అంటారు. 14 days ఏం పట్టదు, మీది ఒరిజినల్ కంటెంటే కాబట్టి డైరెక్ట్గా విత్ ఇన్ ఏ డేలోనే అయిపోతుంది. సో విత్ ఇన్ ఏ డేలో మీకు ఒక మెయిల్ అన్నది రావడం జరుగుతుంది. అది అప్రూవ్ అయిందా ఏమైంది అన్న సంగతి మీకు రిప్లై అన్నది విత్ ఇన్ ఏ డేలోనే వచ్చేస్తుంది. ఓకే, సక్సెస్ అయితే సక్సెస్ఫుల్లీ యువర్ అపీల్ వీడియో ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మీకు మానిటైజేషన్ అన్నది మీకు ఇచ్చేస్తారు. ఓకే, సో ఇలాగైతే మీరు అపీల్ వీడియో అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇదంతా ఇంగ్లీష్లో స్క్రిప్ట్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, స్క్రిప్ట్ కావాలి అని. నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. లేదో స్పెషల్గా కావాలి అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను మీకు స్క్రిప్ట్ అన్నది పంపిస్తాను. ఓకే, సో మీకు అర్థమైందే అనుకుంటాను. ఇలా అపీల్ వీడియో అన్నది యూట్యూబ్లో చేయాలి మనం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.